లో రకరకాలుగా పనిచేయడం కూడా అవకాశం వచ్చింది. ఓకే, ఇందులో మీకు బాగా గుర్తింపు తెచ్చిన మీ ఫేవరెట్ మూమెంట్ కానివ్వండి, మెమరబుల్ మూమెంట్ కానివ్వండి, ఏదైనా సత్కారం పురస్కారాలు అందుకున్న సందర్భాలు మీకు ఎన్నో ఉంటాయి కదా, అలాంటి సందర్భాల్లో విదేశాల్లో కానీ ఇక్కడ కానీ అలా? ఇక్కడ విదేశాల్లో కూడా చాలా మీటింగ్స్లో వాటిలో మాట్లాడడం, తర్వాత సెమినార్స్ కండక్ట్ చేయడం, వర్క్షాప్స్ కండక్ట్ చేయడం, అది ఒక ఎత్తు. తర్వాత 2012లో ఇక్కడేమో బెస్ట్ డాక్టర్ అవార్డు వచ్చింది. తర్వాత విజయనగరంలోనేమో ఈ స్టూడెంట్స్కి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లోనూ మహారాజా హై స్కూల్లో కంటిన్యూస్గా 1 వీక్ 9th 10th వాళ్ళకి క్లాసెస్ తీసుకోవడంతో వాళ్ళు ఇంప్రెస్ చేసి సన్మానం చేయడం జరిగింది. ఇలాగ రకరకాలుగా ఏదోటి జరుగుతూనే ఉంటుంది. కానీ ఏంటంటే ఎక్కువగా నాకు గుర్తింపు తీసుకొచ్చింది నా బుక్స్. ఇవి ఎందుకంటే స్టాండర్డ్గా ఇంచుమించుగా మేము చదువుకున్నప్పుడు, ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు అప్పుడే తెలుగు అకాడమీ తెలుగులో బుక్స్ రాయడం స్టార్ట్ చేసింది. అంచేత ఇంచుమించుగా నా బుక్స్ అన్నీ కూడా వాటి ప్రభావం చాలా ఉంది. అంటే ఆ స్టైల్లో ఇది. తర్వాత ప్రతి పదానికి మొట్టమొదటిలో ఏం చేసేవారంటే తెలుగు రాసినా కూడా బ్రాకెట్లో ఇంగ్లీష్ ఇచ్చేవారు. ఆ బ్రాకెట్లో ఇంగ్లీష్ ఇవ్వడం, అది ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు ఆ పదానికి తెలుగు ఇంగ్లీషు రెండు కలిపి ఇవ్వడం. ఈ రకంగా నా బుక్స్ కూడా నేను మొత్తం అన్నిట్లోనూ కూడా ఒక స్టాండర్డైజేషన్ మెయింటైన్ చేయడం జరిగింది. దానివల్ల నా బుక్స్కి కొంచెం ఇంపార్టెన్స్ పెరిగింది. ఓకే సార్, ఇప్పుడు ప్రతి చోట ఎక్కువగా చెప్పే ఆరోగ్య